మేడం గారు, శ్వేతారెడ్డి గారు, కల్పన గారు, మరియు మన సుశీల గారు అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మన తెలుగు వాళ్ళు అందరూ ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడే దేవతలు కొలుగుంటారు. ఈ సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఒక థీమ్ ని ప్రకటించారు. ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్. ప్రతి మహిళకు, ప్రతి బాలికకు హక్కులు, సమానత్వం, సాధికారత. ప్రతి రంగంలో ఇప్పుడు మహిళలు ముందుకు వెళ్తున్నారు. అది సాంకేతిక రంగమైన, రాజకీయ రంగమైన, వైద్య, వాణిజ్య, క్రీడా రంగాలైనా, సైనిక దళైనా మహిళలు వారి ప్రాధాన్యతని చాటుతున్నారు. అదేవిధంగా సహజంగానే బై బర్త్ మహిళలు భావోద్వేగంగా, సృజనాత్మకంగా, క్రియేటివ్ గా, కేరింగ్ గా, సానుభూతి పూర్వకంగా ఉంటారు. దుర్గా మాత యొక్క ఆది పరాశక్తి రూపం కలిగి ఉంటారు ప్రతి మహిళ. నారీ శక్తి శక్తిశాలి సమాజానికి నిర్మాణం కలుగుతుంది. అంటే శక్తివంతమైన స్త్రీ శక్తివంతమైన సమాజాన్ని నిర్మిస్తుంది. మన పురాణాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, ఇక్కడ భగవద్గీత కూడా చదివారు. ఏ స్త్రీ గురించి పరిశీలించారు? ఎవరైనా చెప్తారా? మొదటగా వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఏ స్త్రీ గురించి ఉంది, రాసి ఉంది? గార్గి గురించి ఉంది. అది 5వ శతాబ్ద కాలం నాటి బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. ఆవిడ బ్రహ్మజ్ఞాని, సాధ్వి, మహాయోగిని, వేదాలు శాస్త్రాలు అవగతం చేసుకున్న వేదాంత జ్ఞాని. జనక మహారాజు యొక్క సభలో నవరత్నాలు అనుకుడు. ఆత్మ పరమాత్మల గురించి గార్గి యజ్ఞవల్కుడికి వేసిన ప్రశ్నలు అందరినీ సంభ్రమాశ్చర్యాలకి గురి చేశాయట. అప్పట్లో అంటే క్రీస్తు పూర్వం 5వ శతాబ్ద కాలం నాటికి ఆవిడ వేదాలతో కలిసి వాదనలు, ప్రతివాదనలు చేశారు. ఇప్పుడు 2020లో మనం ఆలోచించాల్సిన విషయం జెండర్ ఈక్వాలిటీని ఎలా సాధించాలి, ఉమెన్ డెవలప్మెంట్ నుండి ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ ఎలా సాధ్యం అవుతుందని. మొదటిది చదువు, ఎడ్యుకేషన్. సెకండ్ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తే ఆర్థిక ప్రగతితోటి ప్రతి ఒక్కరు మహిళ ఒక డిగ్నిటీని తను సాధించగలుగుతుంది. మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇచ్చిన 2000 కంపెనీస్ లిస్ట్ తీసుకుంటే అందులో 100 కంపెనీలు సీఈఓలుగా ఇప్పుడు మహిళలు ఉన్నారు. అది 50% పాపులేషన్ తో కంపేర్ చేస్తే తక్కువే, కానీ ఆ 100 చేయడానికి కూడా మనకి సమయం పట్టింది. ఇంకా త్వరలోనే 1000 చేరుకుని 2000లో 50% సాధిస్తారని ఆశిస్తాం. అదేవిధంగా చాలా సార్లు మనం ఎవరైనా ప్రెగ్నెంట్ అయినప్పుడు వింటూ ఉంటాం, మగపిల్లాడు అయితేనే బాగుంటుంది, మగపిల్లాడు అయితేనే బాగుంటుంది. ఎక్కువగా ఆడవాళ్ళే కోరుకుంటారు కదా మగపిల్లాడు కావాలని. అవునా కదా? ఎందుకలా? ఆడపిల్ల ఇప్పుడు కూడా నాకు 2 ఆడపిల్లలు ఉంటే చాలా మంది అడుగుతారు ఇంకా మగపిల్లని కన్నా. ఆడపిల్లలు ఉన్నారు చాలు, ఎవరైనా దేవుడిచ్చిన బిడ్డలే అని చెప్తూ ఉంటాను. అది ఆడపిల్లైనా మగపిల్లాడైనా సమానంగా మనం చూడగలగాలి. మన సమాజంలో అది ఈక్వాలిటీ ఇస్ రైట్, ఇట్స్ నాట్ ఎ ప్రివిలేజ్. అలాగే ఆడపిల్లలు ఇప్పుడు బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని మాత్రమే కాకుండా తల్లిదండ్రుల్ని, భర్తల్ని, అదేవిధంగా అత్తమామల్ని కూడా బాగా చూసుకుంటున్నారు. సంస్థలు నడిపినప్పుడు కూడా సంస్థ యొక్క ప్రగతి ఒకటే కాకుండా సంస్థలు పనిచేసే ఉద్యోగులు అందరి బాగోగులు కూడా మహిళలు చూడగలుగుతున్నారు. We hope our daughters will witness the equitable society. ఇప్పుడు అబ్బాయిలు అయితేనే బాగా చేస్తారు, మెన్ విల్ డూ మోర్ బెటర్ దాన్ ఉమెన్, అలాంటి మాటలు మన పిల్లలు ఫ్యూచర్లో ఇంకా వినరు అని ఆశిద్దాం. అదేవిధంగా మూడవది ఏంటంటే, ఫస్ట్ ఎడ్యుకేషన్ చెప్పాను, సెకండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చెప్పాను, మూడవది డెసిషన్ మేకింగ్ పవర్స్. మన లెజిస్లేచర్, పార్లమెంట్ లో ఇప్పటికీ 15% కూడా మహిళలు లేరు. లోక్సభ, రాజ్యసభల్లో 78 out of 542 ఇన్ లోక్సభ, 24 out of 224 ఇన్ రాజ్యసభ మహిళలు ఉన్నారు. ఇది ఇప్పుడు రిజర్వేషన్ పెట్టారు 33% ఉండాలి అని, కానీ ముందు 33% కూడా క్రాస్ చేసి 50% అవ్వాలని ఆశిద్దాం. అలాగే ఈ రోజు నేను అడిషనల్ డీసీపీగా మీ ముందు కూర్చున్నానంటే నా లైఫ్ లో ఒక స్ట్రాంగ్ మహిళ ఉన్నారు. ఆవిడ మా అమ్మగారు, ఓలమ్మ గారు. అమ్మ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నప్పుడు కూడా నేను రిజైన్ చేస్తానమ్మా అంటే, ప్రిపేర్ అవ్వమ్మా, నీకు ఏం సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ ఇస్తానన్నారు. అలాగే నన్ను కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ చేసినప్పుడు అమ్మ వచ్చారు. ఎగ్జామ్స్ రాసినప్పుడు బయట వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ పొజిషన్ లో వచ్చినా కూడా ప్రతి పోస్టింగ్ లో కూడా అమ్మ వస్తూ ఉంటారు. ఇలా మనం ప్రతి ఆడబిడ్డని కూడా సపోర్ట్ చేయగలగాలి.
ఆడపిల్లలకి చదువు తక్కువ మగపిల్లలకి ఎక్కువ అని కాకుండా ప్రతి ఆడపిల్లని కూడా మనం సపోర్ట్ చేయగలిగితే సాధించగలుగుతారు. ఇక్కడ ఉన్న మహిళలు కూడా స్టేజ్ మీద ఉన్న వాళ్ళు సూర్యకాంతి మేడం చూసి నేను చాలా స్పెల్బౌండ్ అనమాట. మేడం అలాంటి వాళ్ళు మన మధ్యలో ఉండడం మనకి గర్వకారణం. అదేవిధంగా నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే మనకి ఓకే అర్బన్ ఏరియాస్ లో బాగానే ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది, స్త్రీల విలువ అది తెలుస్తుంది. కానీ ఇప్పటికీ పల్లెటూరులో కానీ స్లమ్ ఏరియాస్ లో కానీ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది బాగా ఉంది. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఇస్తున్నాను. తను 12th అయిపోయిన తర్వాత అంటే ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇంట్లోనే ఉంటుంది. తనకి ఏమీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదనమాట, ఏమీ ఉద్యోగం లేదు, అలాగే ఏమి సంపాదించట్లేదు. వాళ్ళు ఆయన దుబాయ్లో పనిచేస్తారు టెక్నీషియన్గా. ఆయన సంవత్సరానికి ఒక నెల 2 నెలలు అట్లా వస్తుంటారు. పెళ్ళయ్యాక కొన్ని రోజులు బాగానే ఉండేది, తర్వాత టార్చర్ స్టార్ట్ అయింది. ఎంత టార్చర్ అంటే ఒకసారి తను ఫోన్ కాల్ మాట్లాడుతూ పైకి వెళ్ళి మాట్లాడదాం అనుకుని వాకింగ్ చేస్తూ మాట్లాడదాం అనుకుంటే ఇంకా కిందికి వచ్చాక ఒక 2 గంటలు ఫైటింగ్ అనమాట. పైకి ఎందుకు వెళ్ళావు నువ్వు, మేము వెళ్ళకూడదన్నా, ఎవరితో మాట్లాడుతున్నావు, పైకి ఎవరు చూడడానికి వెళ్ళావు, అది అలా ఒక 15 సంవత్సరాలు అలా కంటిన్యూస్ టార్చర్ తను చూసి 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 నేను నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించి సూసైడ్ చేసుకుందా డిసైడ్ చేసుకుంది. సరే బాయ్స్ తీసేసుకుంది. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళాక కొంచెం అంటే ఎఫెక్ట్ అయిందని చెప్పి ఒక 1 వారం రోజులు అలా హాస్పిటల్లో ఉంచారు. తర్వాత డిశ్చార్జ్ చేశారు. తర్వాత తను కొంచెం రికవర్ అయిన తర్వాత మెల్లిగా నేను అడిగాను, నువ్వు అసలు నీ లైఫ్ నే తీసేసుకుందాం అనుకుంటున్నావు కదా, క్లారిటీ తీసుకో, నీకు మ్యారేజ్ లైఫ్ నుంచి బయటపడతావు అనుకుంటున్నావా లేకపోతే